అసలు సముద్ర మథనం ఎందుకు జరిగింది? ఆ మథనంలో ఎవరు పాల్గొన్నారు? వాసుకి నాగు ఎందుకు తాడయ్యాడు? మందర పర్వతం ఎందుకు కదలలేదు? అమృతం వచ్చినప్పుడు లోకాలు ఆనందించాయి, కానీ విషం వచ్చినప్పుడు లోకాలు నాశనమవుతున్నాయి. ఆ సమయంలో దేవతలు కాదు, అసురులు కాదు, ఈ విశ్వాన్ని ఎవరు కాపాడారు? శివరాత్రితో బ్రహ్మకు విష్ణువుకు ఉన్న సంబంధం ఏమిటి? ఆ రాత్రి శివుడు మౌనంగా చేసిన త్యాగమే ఈరోజు మనం చేసే శివరాత్రి జాగరణకు కారణమా? ఈ రహస్యాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఈ రాత్రి సాధారణ రాత్రి కాదు. దేవతలు నిద్రపోని రాత్రి, అసురులు భయపడే రాత్రి. ఒక తపస్సు, ఒక జాగరణ, ఒక శివనామం మన జీవితాన్ని మార్చగల రాత్రి. ఎందుకు ప్రతి సంవత్సరం ఈ ఒక్క రాత్రిని మహాశివరాత్రి అంటారు? ఈ రాత్రి శివతత్వం విశ్వమంతటా చైతన్యంగా ప్రవహిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రాత్రి చేసిన ఉపవాసం, జాగరణ ఎలా పాపాలను కరిగిస్తాయో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. శివరాత్రి అంటే ఏమిటి? శివరాత్రి అంటే శివుడికి అత్యంత ప్రియమైన రాత్రి. ఇది మాఘమాసం, కృష్ణపక్షం, చతుర్దశి తిథి. చంద్రుడు అతి క్షీణస్థితిలో ఉండే రాత్రి. చంద్రుడు మనస్సుకు ప్రతీక. మనస్సు బలహీనంగా ఉన్న రాత్రి శివుడు మనస్సుకు అధిపతిగా నిలుస్తారు. అందుకే ఈ రాత్రి ధ్యానం చేస్తే మనసు నిలుస్తుంది. శివనామం జపిస్తే అహంకారం కరుగుతుంది. శివలింగం ఎలా వచ్చింది? ఒకప్పుడు బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్పవారు అనే వివాదం. అప్పుడే అంతంలేని, ఆదిలేని అగ్నిస్తంభం ఆకాశాన్ని చీల్చుతూ ప్రత్యక్షమైంది. విష్ణువు అడుగున వెతికాడు, చివర కనిపించలేదు. బ్రహ్ముడు పైకి వెళ్ళాడు, అంతం కనబడలేదు. అప్పుడు ఇద్దరికీ అర్థమైంది, ఈ అగ్నిస్తంభమే శివతత్వం. ఆ అగ్నిస్తంభమే నేడు మనం పూజించే శివలింగం. ఈ మహా అవతరణ జరిగిన రాత్రే మహాశివరాత్రి. సముద్ర మథనం కాలానికి ముందు. సృష్టి ఇంకా స్థిరపడని వేళ లోకాల సమతుల్యత కోసం దేవతలు, అసురులు ఒకే లక్ష్యంతో ముందుకు వచ్చారు. లక్ష్యం ఒక్కటే, అమృతం. అమృతం లభిస్తే అమరత్వం సాధ్యమవుతుంది.
ఈ రాత్రి ఉపవాసం చేస్తే మనసు శుద్ధి అవుతుంది. ఈ రాత్రి జాగరణ చేస్తే అహంకారం కరుగుతుంది. ఈ రాత్రి శివనామం జపిస్తే జీవితం మారుతుంది. శివరాత్రి జాగరణ రహస్యం. ఈ రాత్రి నిద్రపోకూడదు అంటారు. ఎందుకు? ఇది తమోగుణం అధికంగా ఉండే రాత్రి. నిద్ర అంటే అజ్ఞానం, జాగరణ అంటే జ్ఞానం. ఈ రాత్రి కళ్ళు తెరిచి ఉండటం కాదు, మనసు మేడుకుని ఉండటం అసలైన జాగరణ. ఒక్కసారి ఓం నమఃశివాయ అన్న శివుడు దగ్గరికి వస్తాడు. శివుడి చిహ్నాల అర్థం: జటల్లో గంగ, అహంకారం, కరిగిన జ్ఞానం భస్మం, శరీరం నశ్వరమని గుర్తుపాము, భయంపై విజయం, పులి చర్మం, కామం మీద నియంత్రణ, త్రినేత్రం, కాలాన్ని చూడగల శక్తి. శివుడు దేవుడు మాత్రమే కాదు, ఒక జీవన విధానం. ఈ మహాశివరాత్రి కేవలం పండుగ కాదు, మనలోని చీకటిని కాంతిగా మార్చే రాత్రి. ఈ రాత్రి ఏదైనా కోరుకోండి కాదు, ఏదైనా వదిలేయండి. అహంకారం వదిలేయండి, కోపం వదిలేయండి, భయం వదిలేయండి. అన్నీ పోయినప్పుడు మిగిలేది శివుడు. శివుడు మిగిలితే జీవితం మారిపోతుంది. ఓం నమః శివాయ.